నా పేరు డాక్టర్ డి చిన్నంనాయుడు. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలస నుంచి రావటం జరిగింది. ఇది లావేరు మండలం గురుగుబిల్లి గ్రామంలో ధర్మారావు గారి పొలాల్లో ఉన్నాం ఇప్పుడు. అయినా ఈ ఖరీఫ్ 2021-22 సంవత్సరం ఖరీఫ్లో వేరుశనగ K1812 కదిరి లేపాక్షి రకాన్ని వేయటం జరిగింది. ఇది చూస్తే కనుక ఇప్పుడు పంట కోత దశలో ఉంది. మరి ఈ రకం ఇక్కడ సాధారణంగా వేసే రకాలతో పోల్చినప్పుడు, అంటే ఇక్కడ ఎక్కువగా K6 కానీ ధరణి, అదేవిధంగా ఈ లోకల్గా JL24 ఇలాంటి రకాలు వేస్తుంటారు. మరి ఈ సంవత్సరం ఈ ఖరీఫ్లో ఈ కదిరి లేపాక్షి K1812 రకాన్ని వేయడం జరిగింది. మరి ఈ రకాన్ని చూసినప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు. దీనికి మేము ఇప్పుడు కాయలు, మొక్కకు ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క పెడితే తక్కువలో తక్కువగా 60 వరకు ఉన్నాయి. ఎక్కువ చూసుకుంటే కనుక 110-120 కాయలు కూడా ఉన్నాయి. మరి సాధారణంగా చూసుకొని బాగా నిండిన కాయలు, తయారైన కాయలు కనుక చూస్తే 40 నుంచి 45 వరకు తయారైన కాయలు, ఒక 30 వరకు ఇంకా తయారవుతున్న కాయలు లాగా ఉన్నాయి. కాకపోతే ఈ రకాన్ని మనం స్థానిక రకాలతో పోల్చినప్పుడు మన ఖరీఫ్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ఎక్కువ ఉండి ఈ K6 రకం ఎత్తు పెరిగేస్తుంది. మరి దానితో పోల్చుకుంటే కనుక ఈ కదిరి లేపాక్షి రకం కాయలు, మొక్కకుండే కాయలు కానీ మొక్క ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఊడలు దిగి ఎక్కువ కాయలు వస్తున్నట్టు కూడా మరి గమనించడం జరిగింది. మరి ఈ రకం ఇప్పుడు పరిశీలనలో మన శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో ఎక్కువ వర్షాలకి పనికొచ్చే రకాలు మనం పరిశీలిస్తున్నాము. నిత్యహరిత, కదిరి లేపాక్షి, అలాగే K6 రకాలు పోల్చినప్పుడు ఈ కదిరి లేపాక్షి ఎక్కువ కాయలు, ఊడలు ఉన్నట్టు మనం గమనించాం. కాబట్టి ఇది దిగుబడి పరంగా కూడా బాగుంటుందని చెప్పేసి, శ్రీకాకుళం జిల్లాకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం.